ప్రపంచ క్రికెట్లో ఫేస్ యోధుడి శకం ముగిసింది. ఒకటా రెండా ఏకంగా 21 ఏళ్ల పాటు అత్యంత సవాల్తో కూడిన టెస్టు ఫార్మాట్ను శాసించిన ఇంగ్లాండ్ గ్రేట్ జేమ్స్ మైకెల్ ఆండర్సన్ అంతర్జాతీయ క్రికెట్కు అధికారికంగా వీడ్కోలు పలికేశాడు. వెస్టిండీస్తో జరిగే తొలి టెస్టే తన కెరీర్లోని ఆఖరిదని 41 ఏళ్ల జిమ్మీ గతంలోనే ప్రకటించాడు. తాజాగా ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించడంతో తన అరంగేట్ర టెస్టు వేదిక లార్డ్స్లోనే ఆఖరి మ్యాచ్ను కూడా ఘనంగా ముగించినట్టయింది. ఆండర్సన్ అద్భుత స్వింగ్ సిమ్తో మైదానంలో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించిన ఈ పేసర్ బయట వివాదరహితుడిగా కొనసాగాడు. వాస్తవానికి క్రికెట్లో బౌలర్ ఇంత సుదీర్ఘ ప్రయాణం కొనసాగించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. గాయాలను తట్టుకుంటూ శరీరాన్ని ఫిట్గా ఉంచుకుని సుదీర్ఘ ఫార్మాట్లో తనదైన ముద్రను వేస్తూ ఇంగ్లాండ్ తరపున అత్యంత విజయవంతమైన బౌలర్గా ఆండర్సన్ నిలిచిన విధానం ఓ అద్భుతమనే చెప్పాలి. తన తరంతో పాటే కాదు తర్వాతి తరంతోనూ ఆడి మురిపించడం అతడికి మాత్రమే సాధ్యమైంది. ఇక ఓ పేసర్ కెరీర్లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో 700 వికెట్లకు పైగా తీయగలిగాడు. 2002లో వన్డేల్లో అరంగేట్రం చేసిన తర్వాత ఏడాది తొలి టెస్ట్ను ఆడాడు. అలాగే చివరి టీ20ని 2009లో, చివరి వన్డేను 2015లో ఆడగా అప్పటి నుంచి పూర్తిగా టెస్టులపైనే దృష్టి సారించాడు. ఇక 3 ఫార్మాట్లలో కలిపి ఆడిన 401 మ్యాచ్ల్లో 991 వికెట్లు తీశాడు. రికార్డుల విషయానికి వస్తే మురళీధరన్ 800 వికెట్లు, వార్న్ 708 వికెట్ల తర్వాత టెస్టుల్లో అత్యధిక 704 వికెట్లు తీసిన మూడో బౌలర్గా కొనసాగుతున్నాడు. అలాగే సచిన్ ఆడిన 200 మ్యాచ్ల తర్వాత ఎక్కువ 188 టెస్టులు ఆడింది కూడా జిమ్మీనే. ఒక ఫాస్ట్ బౌలర్, అది కూడా అంతర్జాతీయ మ్యాచ్ల సంఖ్య బాగా పెరిగిపోయిన రోజుల్లో ఇంతకాలం ఆటలో కొనసాగడం అసామాన్యమైన విషయం. ఫాస్ట్ బౌలర్లు గాయాలతో సతమతం కావడం సాధారణం. కానీ ఆండర్సన్ మాత్రం ఉత్తమ ఫిట్నెస్తో సాగుతూ శరీరం మీద ఎక్కువ ఒత్తిడి పడనివ్వకుండా చూసుకుంటూనే నిలకడగా వికెట్లు తీస్తూ సాగిపోయాడు. 40 ఏళ్ల వయసులోనూ కుర్ర బౌలర్లకు దీటుగా వికెట్లు పడగొడుతూ జట్టుకు ఏనాడూ భారం కాలేదు ఆండర్సన్. మరో పేసర్ స్టువర్ట్ బ్రాడ్తో కలిసి అతను 100ల కొద్దీ వికెట్లు తీశాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన జేమ్స్ ఆండర్సన్కు మాజీ క్రికెటర్లు అభినందనలు తెలిపారు.